దురాశ దుఃఖానికి చేటు. వింధ్యారణ్యం అనే ప్రాంతంలో భైరవుడు అనే పేరు గల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి రకరకాల ఆహార పదార్థాలను సేకరించి వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరికే ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం లాంటి వాటన్నింటికంటే భైరవుడికి కుందేలు, జింక, అడవి పంది వంటి జంతువుల మాంసం అంటే భలే ఇష్టం. ఒకరోజు ఒక బలసిన జింకను వేటాడి చంపిన భైరవుడు ఇంటిల్లిపాది ఆనందంగా విందు చేసుకోవచ్చనే సంతోషంలో దాన్ని భుజం పైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి కూరలున్న అడవి పందొకటి కనిపించింది. భైరవుడు తన భుజం మీద జింక శవాన్ని నేలపైకి దించి తన విల్లమ్ములు తీసుకొని పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. అసలే కోపం, మొండితనం ఎక్కువగా ఉండే అడవి పంది గాయాన్ని లెక్క చేయకుండా వేగంగా పరిగెత్తుకొచ్చి భైరవుడి పొట్టను కూరలతో చీల్చి చెండాడి చంపివేసింది. తర్వాత గాయం బాధ ఎక్కువై అది కూడా చచ్చిపోయింది. భైరవుడు అడవి పందిల తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా చనిపోయింది. ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెతుకుతూ అటుకేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు కాబట్టి పులి, సింహం లాంటి జంతువులు చంపి తిని వదిలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తిపడతాయి. అందుకే ఒకేసారి 4 చనిపోయి కనిపించేసరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది. దగ్గరికెళ్ళిన నక్క ఇలా ఆలోచించింది: ఈ మనిషి శవము 1 మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను 2 నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి 1 రోజంతా కడుపు నింపుకోవచ్చు. అంటే 3 నెలల 1 రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాట ఏమిటి? ఈ వేటగాని ధనుస్సుకు కట్టి ఉన్న కమ్మని వాసన వేస్తున్న నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది అనుకుంది. అనుకున్నదే తడవుగా నక్క వింటిని సమీపించి లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే, పదునైన వింటికోపు దాని శరీరంలో గుచ్చుకుంది. బాధతో విలవిలలాడుతూ తన దురాశకు చింతిస్తూ నక్క ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ నక్కతో కలిపి 5 శవాలు పడి ఉన్నాయి. భైరవుడు 1 జింక చాలదని అడవి పందిని వేటాడబోయి చనిపోయాడు. నక్క ఎలాంటి కష్టం లేకుండా 3 నెలల పాటు తిండి దొరికించుకుని కూడా పిసినారితనంతో వింటి నారిని కొరికి తాను శవంగా మారింది. దీన్ని బట్టి దురాశ దుఃఖానికి చేటు. మానవుడు ఆశాజీవే కానీ అత్యాశ పనికిరాదు అని ఈ కథ తెలిపే నీతి.